నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. యువత సమయాన్ని వృధా చేయకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఇంచర్లలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత నిరంతరం కష్టపడుతూ తల్లిదండ్రుల కలను సాకారం చేయాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళాలో 52 కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. మన చదువుకు తగ్గట్టుగా, మన టాలెంట్కి తగ్గట్టుగా ఏదో ఒక దగ్గర సెటిల్ అయ్యి తర్వాత మన చదువును కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా పెద్ద జాబ్లు, కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ పునాదిని మాత్రం వదులుకోకుండా, కాలాన్ని వృధా చేసుకోకుండా ఈరోజు మీరు కనీసం ఒక 1000 మంది యూత్ అయినా మీరు ఈరోజు సర్టిఫికెట్స్ తోటి ఇళ్ళకి వెళ్ళి మీ అమ్మా నాన్నకు నాకు పలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో మీరు ఆలోచించండి. మనం ఇప్పుడు అంటే మనల్ని ఎట్లా పెంచిరో మన తల్లిదండ్రులను కూడా మనం అట్లా ఇప్పుడు సాధుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. మీరందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళలో పార్టిసిపేట్ అయ్యి ఉద్యోగ సర్టిఫికెట్స్ తోటే మీరు బయటికి వెళ్తారని నేను ఆశిస్తాను. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రతిపక్ష నాయకులపై పోలీసులు పెట్టి కేసులు నమోదు చేశారు. వాటిని విచారించకుండా పెండింగ్ లో పెట్టడం గమనార్హం. టీపీసీసీ చీఫ్ గా వ్యవహరించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై 89, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై 42 కేసులను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న పలువురిపై పలు కేసుల పేరుతో తప్పుడు కేసులు నమోదు చేసింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన 89 కేసుల్లో 3 కేసులు మినహాయిస్తే మిగతా 86 పెట్టి కేసులే. చిన్న తప్పిదాలకు కూడా కేసులు నమోదు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు. అనుమతి పొందిన వారికన్నా ఎక్కువ మందితో బహిరంగ సభ నిర్వహించాలని ఒక కేసు నమోదైతే మాస్క్ పెట్టుకోలేదంటూ మరో కేసు నమోదు చేశారు. పోలీసులు అధికార పార్టీ తరపున పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన ఒక్క ఆరోపణపైనే పోలీసులు గతంలో 35 కేసులు పెట్టారు. ఇలాంటి చిన్న కేసులన్నీ కలిపితే 86 కేసుల వరకు చేరాయి. అధికార పార్టీ నేతల ఆదేశాలతో విపక్ష నేతలపై పెడుతున్న కేసులతో వారు నేరచరితులుగా రికార్డులోకి ఎక్కుతున్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా, మల్కజ్గిరి ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కువ కేసులు ఎదుర్కొంటున్న సీఎంగా ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై గత ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఈ కేసులను పరిశీలిస్తే పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టినవని అర్థం చేసుకోవచ్చు. అనుమతి లేకుండా అనుచరులతో కలిసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశించారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పై యాదగిరిగుట్ట ఠాణాలో క్రైమ్ నెంబర్ 312/2022 కింద కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ పూర్వ మెదక్ జిల్లా జోగిపేట ఠాణాలో మరో కేసు నమోదైంది. అలాగే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 2022లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సమయంలో మాస్కు ధరించలేదని, నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ పలు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై పోలీసులు 52 కేసులు నమోదు చేశారు. ఇవన్నీ ఆయన ఆదివాసీల పక్షాన చేసిన పోరాటానికి సంబంధించినవే కావడం గమనార్హం. అధికార పార్టీ నేతల రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన ఈ కేసుల కారణంగా బొజ్జు నేరచరిత్రల రికార్డులోకి ఎక్కారు. తెలంగాణలోని కీలక నేతలపై పోలీసులు పెట్టిన పెట్టి కేసులను తక్షణం ఎత్తివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ పద్మనాభరెడ్డి కోరారు. పోలీసులు, నేతలు, ప్రజాప్రతినిధులపై నమోదు చేసిన పెట్టి కేసులను పరిశీలించి వాటిని ఎత్తివేయాలని సీఎంను కోరారు. కలెక్టర్లు, డీజీపీలతో మాట్లాడి పెండింగ్లో ఉన్న కేసులను వాపసు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 మెయిన్, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల చేయడానికి కసరత్తు ప్రారంభించింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నది. గ్రూప్ 1లోని 563 పోస్టుల కోసం 4.03 లక్షల మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా 3 లక్షల మంది హాజరైనట్లు సమాచారం. ప్రిలిమ్స్ ఫలితాల్లో 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్కు అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది. 2022లో విడుదలైన గ్రూప్ 2 నోటిఫికేషన్లో 783 ఖాళీలు ప్రకటించారు.
గ్రూప్ 2 పోస్టులకు ఆగస్టు 7, 8న రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని అధికారులు తెలిపారు. నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతుంటే నిరుద్యోగుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. గ్రూప్ 2, గ్రూప్ 3లో రాత పరీక్షలు నిర్వహించలేదు. ఈలోపే గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 వరకు పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్ కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. డిమాండ్ల సాధనకు నేడు నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద విద్యార్థుల ధర్నా నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఓవైపు, తాజాగా చేస్తున్న అప్పులు మరోవైపు. ఇక అప్పులకు కడుతున్న వడ్డీలు ఇంకోవైపు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా తెస్తున్న అప్పులు ఈ రేవంత్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నిధులు సమకరించుకుంటూనే పాత అప్పులకు వడ్డీలు కట్టడం తెలంగాణ ప్రభుత్వానికి సవాల్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు భారంగా మారాయి. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పులు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఉండగా వాటికి వడ్డీలు కట్టడం తలకు మించిన భారమవుతోంది. పాత అప్పులకు ప్రతిరోజు దాదాపు 191 కోట్ల వరకు అసలు, వడ్డీ చెల్లిస్తుందట రేవంత్ సర్కార్. డిసెంబర్ 7న కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 నెలల్లో పాత అప్పులకు సంబంధించి దాదాపు 38,000 కోట్ల వరకు అసలు ప్లస్ వడ్డీ చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. అసలే జీతాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అవస్థలు పడుతున్న రేవంత్ ప్రభుత్వానికి పాత అప్పులు తలకు మించిన భారంగా మారాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ఇబ్బందులు పడుతూనే కొత్త అప్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ వరకు రేవంత్ ప్రభుత్వం 25,118 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. అయినా ఖజానా ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తోందట. ఉద్యోగుల జీతాల నుంచి మొదలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు వేల కోట్ల రూపాయలు కావాలి. అందులో మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ 2 పథకాల కోసం అప్పులు చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సేవలు రాష్ట్రంలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని మహిళలు, యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే సీఎంగా బాధ్యతలు తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు 5 ముఖ్యమైన హామీలైన మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ పెంపు, నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మీద సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం త్వరలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే అమలులో ఉన్న ఈ పథకంలోని లోటుపాట్లు గుర్తించి మరింత మెరుగైన రీతిలో మహిళలకు సేవలందించేందుకు సమగ్ర అధ్యయనం చేస్తుంది టీడీపీ ప్రభుత్వం. బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లాగా తయారైందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్లో తన సత్తా ముందు ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు. సంగారెడ్డిలో బీజేపీ కార్యకర్తల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తనలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. మెదక్ పార్లమెంటు స్థానంలో ప్రజల అభిమానం ముందు డబ్బులు నిలవలేకపోయాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంగారెడ్డి వరకు మెట్రో కావాలన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అడగడం లేదని రఘునందన్ ప్రశ్నించారు. 6 నెలల్లో సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణను కేంద్రం నుంచి అనుమతి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఒకడు 6 ఉన్నాడు, ఒకడు గడ్డ ముక్కలు ఉన్నాడు, ఒకడు లక్షల కోట్లు ఉన్నాడు, ఒకడు 2 వేల దేశాలు ఉన్నాడు, అలాగే 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళే గెలుస్తారని చెప్పారు. ఎవరు గెలిచారు? ఆ బీజేపీ కార్యకర్తలు గెలిచింది. 6 నెలల్లో అసెంబ్లీలో మొదటి స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో కనీసం డిపాజిట్ లేకుండా పనిచేసినంటే ఆ ఘనత
హైదరాబాద్లో నీటి బిల్లు చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వినియోగదారుల కలెక్షన్లు తొలగించేందుకు జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఆదాయంపై జోనల్ మేనేజర్లు అధికారులతో సమీక్షించారు. రెవెన్యూపై నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా చేరుకోవాలని ఎండీ అధికారులను సూచించారు. మొండి బకాయిలు, కమర్షియల్ వినియోగదారుల బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎండీ పేర్కొన్నారు. వచ్చే 10 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కొండెక్కిన టమాటా ధరలతో సామాన్యుడు విలువలాడుతున్నాడు. గతేడాది మాదిరే ఈసారి కూడా రోజురోజుకు రేట్లు జంప్ అవుతున్నాయి. టమాటా పంట సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్కు తగ్గ పంట లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. 3 రోజుల కింద 60 నుంచి 70 పలికిన కిలో టమాటా ధర తాజాగా సెంచరీ దాటింది. వచ్చే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో బానుడు కురిపిస్తున్న బగబగలతో కూరగాయల సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఎండ తీవ్రత తగ్గినా ఇతర కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పచ్చిమిర్చి కిలో ధర 120కి పైగానే పలుకుతోంది. 100 రూపాయలకు 3-4 కిలోల వచ్చే ఉల్లిగడ్డ ప్రస్తుతం 50కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఆకుకూరలను సైతం కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ఆకుకూర తీసుకున్నా నిన్న మొన్నటి వరకు 20కి 4 కట్టల వరకు ఇవ్వగా ప్రస్తుతం 2-3 కట్టలే చేతిలో పెడుతున్నారు. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా పావు కిలోకు 20 రూపాయలు చెబుతుండటంతో రెగ్యులర్గా కిలోల చొప్పున కొనే వినియోగదారులు ధరలు చూసి అరకిలో పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పలు రకాల కూరగాయల దిగుమతి అవుతుంటాయి. ఇక్కడ పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్కు ఇప్పుడు వచ్చే కూరగాయల్లో 84% ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మన రాష్ట్రం నుంచి కేవలం 16% మాత్రమే కూరగాయలు హైదరాబాద్ మార్కెట్కు వస్తున్నాయి. నిన్న బోయినపల్లి మార్కెట్కు 23,840 క్వింటాల కూరగాయలు మాత్రమే వచ్చాయి. సాధారణంగా దీనికి 2-3 రెట్లు వస్తే కానీ మనకు సరిపోయే పరిస్థితి ఉండదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కూరగాయల కొరతతో చాలా వరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వచ్చిన వాటిలోనూ డిమాండ్ ఉన్న కూరగాయలు చాలా తక్కువగా వచ్చాయి. బెండ, బీర, కాకర వంటి అందుబాటులో ఉండే కూరగాయలు కూడా తక్కువ వస్తున్నాయి. ఫలితంగా కూరగాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఆలుగడ్డ, సొరకాయ, క్యారెట్ లాంటివే 1000 క్వింటాలకు పైగా వచ్చాయి. సాధారణంగా హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్కు 5,000 క్వింటాళ్ల టమాటా మార్కెట్కు వస్తే కానీ మన అవసరాలకు సరిపోదు. వచ్చిన టమాటాలోనూ 96.66% బయట నుంచే వస్తుండగా కేవలం 3.34% మాత్రమే మన రాష్ట్రం నుంచి వస్తుంది. బోయినపల్లి హోల్సేల్ మార్కెట్కు 2,125 క్వింటాళ్ల టమాటా మాత్రమే రాగా ఇందులో తెలంగాణలో పండిన పంట 71 క్వింటాళ్లు మాత్రమే. మిగతా పంట ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అయింది. ఇందులో 1000 క్వింటాళ్లు ఏపీలోని మదనపల్లి నుంచి వచ్చింది. రాష్ట్రంలో గజ్వెల్, మేడ్చల్, జహీరాబాద్, తూప్రాన్, వికారాబాద్, షామీర్పేట్, సిద్దిపేట, భువనగిరి, గద్వాల ప్రాంతాల నుంచి రావలసినంత టమాటా లోడ్లు రావడం లేదు. ఎండల ప్రభావంతో టమాటా సాగు తగ్గడమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. టమాటా కొరత ఏర్పడడంతో బహిరంగ మార్కెట్లో ఈ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 500 రూపాయలు పట్టుకొని మార్కెట్కు వెళ్తే సంచి కూడా నిండడం లేదు. నిత్యం వంటల్లో వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు హోల్సేల్లోనే కిలో 100 వరకు పలుకుతుండగా రీటైల్గా కిలో 120 వరకు విక్రయిస్తున్నారు. దుంపకూరలు కూడా కిలో 60కి తగ్గడం లేదు. అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్ వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్వహణ భారం పెరగడం, జీవితకాలం ముగియడంతో రామగుండంలోని 62.5 మెగావాట్ల బి థర్మల్ విద్యుత్ కేంద్రం మూసేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. వారం రోజుల క్రితం 38 మంది ఇంజనీర్లు, 5 సబ్ ఇంజనీర్లు, 1 సీనియర్ కెమిస్ట్, 4 కెమిస్టులను యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు డిప్యుటేషన్ పేరిట బదిలీ చేశారు. అధికారుల బదిలీతో మూసివేత తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలోని 62.5 మెగావాట్ల బి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ నెల 4వ తేదీన మిల్స్ విభాగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూనిట్ ట్రిప్ అయి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ సౌధ నుంచి అనుమతులు రాకపోవడంతో పునరుద్ధరణ చేపట్టలేదు. 10 రోజులుగా ఖాళీగా ఉంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులను యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ తదితర జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి 1965 జూలై 19న రామగుండంలో 62.5 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. కరెంటు ఉత్పత్తితో పాటు PLF సాధిస్తూ రికార్డులు నమోదు చేసింది. అయితే విద్యుత్ కేంద్రం స్థాపించి 6 దశాబ్దాలు కావడంతో నిర్వహణ భారంగా మారింది. బాయిలర్, టర్బైన్, మిల్స్, ట్రాన్స్ఫార్మర్ తదితర విభాగాల్లో ఏడాదిగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ ఏడాది జనవరి నుంచి సమస్య మరింత జటిలమైంది. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం కావడంతో విడిభాగాల లభ్యత లేదు. పాత వాటితోనే సర్దుబాటు చేసి విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తి దశలోకి తీసుకొస్తున్నారు. సాంకేతిక సమస్యలతో మళ్లీ ట్రిప్ అవుతూనే ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు 25 లక్షలకు పైగా వ్యయమవుతుండగా ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండడంతో మూసివేతే పరిష్కారమని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం 25 ఏళ్లే. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ జీవితకాలం ఎప్పుడో ముగిసిపోయింది. ఈ కారణంగానే విద్యుత్ కేంద్రాన్ని మూసివేయనున్నారు. రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలోనే 800 మెగావాట్ల సామర్థ్యం గల కొత్త విద్యుత్ కేంద్రం స్థాపిస్తామని, అప్పటి వరకు పాత విద్యుత్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎనర్జీ సెక్రటరీ రిజ్వీ డైరెక్టర్లను కలిసి విన్నవించినట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ చెబుతున్నారు. కవులు, కళాకారులు, రచయితలు, నాయకులకు పాలమూరు జిల్లా పుట్టినిల్లు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రముఖ సాహితీవేత్త నాగవరం బలరాంకు చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు జీవన సాఫల్య పురస్కారంతో పాటు నిరంజన్ రెడ్డి వ్యాసాల సంపుటి మనకల నిజం పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లో జరిగింది. నాగవరం బలరాంకు ఈ పురస్కారం రావడం అభినందనీయమని నిరంజన్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల కాలంలో వివిధ పత్రికలకు రాసిన తన వ్యాసాలను మనకల నిజం అనే పేరుతో పుస్తకంగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సాహిత్యం వైపు తనను నడిపించిన వారిలో బలరాం ఒకరని, ఆయన జీవితకాలం పాటు ఇతరులను ప్రభావితం చేసిన అసాధారణ వ్యక్తి అని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని విద్యాశాఖ నిర్ణయించుకుంది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వివిధ పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కేసు విచారణకు రాగా బదిలీలు, పదోన్నతులపై న్యాయస్థానం అధికారుల తీరును ప్రశ్నించింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడుతోందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. కోర్టు పరిణామాల తర్వాత పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నతాధికారులను కలుస్తున్నారు. దీనిపై పాఠశాల విద్యా కమిషన్ ఓపికగా వారితో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు అభ్యంతరాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ మల్టీజోన్ 1 పరిధిలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పూర్తయ్యాయి. మల్టీజోన్ 2 పరిధిలో ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అనేక మంది టీచర్లు బదిలీలు, పదోన్నతులు పొందారు. ప్రక్రియను నిలిపివేస్తే ఈ విద్యా సంవత్సరంలో బోధన సాగడం కష్టమని అధికారులు సీఎంకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల పేరెత్తితే తరచూ కోర్టు వివాదాలు వెంటాడుతుంటాయి. 2023లోనూ విద్యాశాఖ ఇలాంటి అనుభవాలే చూసింది. స్పౌజులు, పండిట్లు, పీఈటీలు, సీనియారిటీ వ్యవహారం అనేక చిక్కుముడులు వెంటాడాయి. దీంతో గత ఏడాది షెడ్యూల్ ఇచ్చినా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాశాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించుకున్నారు. టెట్ అర్హత ఉన్న టీచర్లకు మాత్రమే పదోన్నతి కల్పించాలన్న కేంద్ర నిబంధనపై గత ఏడాది కొంతమంది కోర్టుకెళ్లారు. దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. ఈసారి ఇలాంటి చిక్కులు తలెత్తకుండా అధికారులు ముందే న్యాయ సలహాలు తీసుకున్నారు. ఏ అంశాలపై ఇబ్బందులు వచ్చే వీలుందని, వాటిని ఎలా ఎదుర్కొనాలనే విషయాలపై దేవసేన కసరత్తు చేశారు. అయినప్పటికీ టెట్ అర్హతపై సింగిల్ జడ్జి తీర్పు, డివిజన్ బెంచ్కు వెళ్లడం, అక్కడ పాఠశాల విద్యా కమిషనర్ సమాధానం చెప్పాల్సి రావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే డివిజన్ బెంచ్ ఇప్పటి వరకు ప్రక్రియను నిలిపివేయాలని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని అంటున్నారు. దీంతో అనుకున్న ప్రకారం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మల్టీజోన్ 1 పరిధిలో 10,000 మంది టీచర్లకు పదోన్నతులు దక్కాయి. ఎస్జిటీలు, పీఈటీలు, భాషా పండితులు దాదాపు 10,000 మంది బదిలీ అయ్యారు. కొన్ని చోట్ల ఎస్జిటీల బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు గురువారం నుంచి మల్టీజోన్ 2 పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్తో కలుపుకొని మొత్తం 14 జిల్లాలు మల్టీజోన్ 2 పరిధిలో ఉన్నాయి. ముందు స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాక ఎస్జిటీలకు పదోన్నతి కల్పించాక వీళ్లను బదిలీ చేస్తారు.
ఈ జోన్ పరిధిలో 10,000 మంది ప్రమోషన్లు పొందనున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రక్రియపై కోర్టు వివాదం ఉండడంతో ప్రక్రియ ఆగిపోయింది. ఏదేమైనా కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో బదిలీలు పదోన్నతులపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యథా రాజా తదా సైనికులు. ఇప్పుడు రాజు మారాడు, అలాగే సైనికులు కూడా మారాలని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అలా కాకుండా ఇంతకు ముందులాగే వ్యవహరిస్తాం, మాలో అదే బ్లడ్ ప్రవహిస్తోంది అనుకునే వాళ్ళు పక్కకు తప్పుకుంటే వారి స్థానంలో పనిచేసేవారు వస్తారని తెలిపారు. ప్రజల రక్షణ కోసం పనిచేసి కాకి డ్రెస్ గౌరవాన్ని పెంచండి హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులను ఉద్దేశించి పేర్కొన్నారు. మంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నమోదు చేసిన సిఐడి తదితర కేసులన్నీ పరిశీలిస్తామని తెలిపారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, చంద్రయ్యను పీకకోసి చంపిన కేసు వంటివన్నీ ఫైళ్లను ఓపెన్ చేస్తామన్నారు. 5 ఏళ్లలో సామాన్యులపై అక్రమంగా అనేక కేసులు పెట్టారు. గత వైకాపా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు బలైపోయిన వారు తమ కేసు రీఓపెన్ చేయాలని కోరితే తిరిగి తెరిచి వారికి న్యాయం చేస్తామని అనిత తెలిపారు. హోంశాఖ తరపున 100 రోజుల కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. ప్రధానంగా గంజాయి డ్రగ్స్ నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలుత 100 రోజుల్లో వీటిని చాలా వరకు తగ్గించి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దిశ చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. పోలీసులు గత 5 ఏళ్లలో డ్రెస్పై నేమ్ ప్లేట్ లేకుండా విధులు నిర్వహించారని, ఇప్పుడు వారికి నేమ్ ప్లేట్తో విధులు నిర్వహించే ధైర్యం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన ఓతింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేదాన్ని మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని సినీ హీరో నందమూరి తారక రామారావు ఇంటిపై బ్యాంకులకు హక్కులున్నాయని రుణ వసూళ్ల ట్రైబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వాదనలను తిరిగి విచారించి ఉత్తర్వులు జారీ చేయాలని డిఆర్టీని ఆదేశించింది. డిఆర్టీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2007లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అన్ని అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపట్టినట్లు కోర్టుకు లాయర్ చెప్పారు. 1996లోనే ఈ స్థలాన్ని తాకట్టు పెట్టిన యజమాని రుణం పొందారని, అందువల్ల వాటిపై హక్కులు తమకు ఉన్నాయంటూ ఎస్బీఐ, ఓబీసీ, ఇండస్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సర్పేసీ చట్టం కింద నోటీసులు జారీ చేశాయన్నారు. దీంతో ఈ వ్యవహారం డిఆర్టీకి చేరిందన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ డిఆర్టీ ఆర్డర్ను సవాల్ చేసేందుకు వేరే ప్రత్యామ్నాయం ఉందని, అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని తెలిపింది. అయితే సహజ న్యాయ సూత్రాలను విరుద్ధంగా డిఆర్టీ ఆదేశాలు జారీ చేసిన కారణంగా ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వాదనలను తాజాగా విని నిర్ణయం తీసుకోవాలని డిఆర్టీని ఆదేశించింది. వివాదాన్ని డిఆర్టీకే పంపింది. పిటిషన్పై విచారణను మూసివేసింది. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యాలకు గల కారణాలు తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా,
హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లకు కమిటీలు ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆశించినంత స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో ఘోర ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలనుకున్న లోక్సభ స్థానాలను బీజేపీ తన ఖాతాలోకి మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 28 సీట్లకు కేవలం 9 సీట్లే గెలిచింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ 10 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 1 సీటు గెలిచింది. తెలంగాణలోనూ 17 ఎంపీ సీట్లకు గాను 8 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో అసలు సీట్లు తగ్గడానికి గల కారణాలను తెలుసుకునేందుకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషనర్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 18న నిర్వహించారు. కాగా ఒక్క రోజులోనే ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్షను రీషెడ్యూల్ చేస్తున్నామని, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. పరీక్ష నిర్వహణపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేట్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటు నీట్ ఎగ్జామ్ కూడా నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.